నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. యువకుడిపై దాడిని ఖండించిన మాజీ ముఖ్యమంత్రి జగన్. రిమ్స్ లో చికిత్స పొందుతున్న బాధితుడికి పరామర్శ. తప్పు చేస్తే ఎంతటి వారికైనా శిక్ష తప్పదు. మాజీ ఎంపీ భరత్ ను ఉద్దేశించి హెచ్చరికలు చేసిన రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. కొవ్వూరులోని వారాహి అమ్మవారి ఆలయంలో గుప్త నవరాత్రుల మహోత్సవాలు. భక్తులు భారీగా తరలివచ్చి జయప్రదం చేయాలంటూ పిలుపు. ప్రజలకు సత్వర న్యాయం అందించాలనే కొత్త చట్టాలొచ్చాయి. కక్షిదారులు కోర్టుల చుట్టూ తిరగాల్సిన పని లేదన్న జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర. యువకుడు అజయ్ ను నిర్దాక్షిణ్యంగా కొట్టారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం టీడీపీ నేతల దాడిలో గాయపడి రిమ్స్ లో చికిత్స పొందుతున్న వైసీపీ నేత అజయ్ రెడ్డిని జగన్ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీకి చెందిన వ్యక్తి అని, అదే పనిగా వాహనాల్లో వచ్చి దాడి చేసి ఆసుపత్రి పాలు చేశారని వాపోయారు. కక్ష సాధింపు చర్యలు మానుకుని వ్యవస్థలను గాడిలో పెట్టాలంటూ హితవు పలికారు. బాబు మోసపూరిత హామీలు నమ్మి ప్రజలు ఓట్లేశారని, రుణమాఫీ, మహిళకు నగదు హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. శిశుపాలుళ్లా చంద్రబాబు పాపాలు వేగంగా పండుతున్నాయని, అతిసారతో విద్యార్థులు ఆసుపత్రి పాలైతే పట్టించుకున్న పాపాన పోలేదని జగన్ విమర్శలు గుప్పించారు. ఒక యంగ్స్టర్ బహుశా 20-25 ఏళ్ళు ఉంటాయేమో తన పిల్లాడికి. ఆ 20 ఏళ్ల పిల్లాడిని ఎందుకు నిర్దాక్షిణ్యంగా కొట్టారో కూడా తెలియదు. కేవలం ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తరఫున తాను ఓటు వేశాడని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కుటుంబానికి చెందిన వ్యక్తిని అతి దారుణంగా కావాలని అదే పనిగా వెంపర్లకు అదే పనిగా ఒక వెహికల్ లో వచ్చి దారిలో పోతా ఉన్న పిల్లోడిని బైక్ ఆపి నిర్దాక్షిణ్యంగా కొట్టి హాస్పిటల్ పాలు చేస్తా ఉంటే ఏమి సాధిస్తా ఉన్నారు? ఇంతవరకు పులివెందుల్లో ఎప్పుడు ఇలాంటి సాంప్రదాయం లేదు. ఎన్నో ఎన్నికల్లో చూసాం, ఎప్పుడు పులివెందుల్లో ఇలాంటి సాంప్రదాయం లేదు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఓటు వేయని వారిని కొట్టే కార్యక్రమం ఎప్పుడు జరగల. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక భయాందోళన వాతావరణం క్రియేట్ చేయడం కోసం అని రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చేయిస్తా ఉన్నారు. దగ్గరుండి ఏమి సాధిస్తారు దీనివల్ల? మీరు వేసే ఈ బీజం, చేసే ఈ చెడు సాంప్రదాయం రేపొద్దున మళ్ళీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి చుట్టుకుంటుంది. చంద్రబాబు నాయుడు అనుకుంటా ఉన్నాడు తానేదో ఈ మాదిరిగా చేసి భయాందోళన క్రియేట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వాళ్ళని కొట్టడం వల్ల ఒక తెలియని ఆనందం తనలో ఏదో పొందాలని చెప్పి అనుకుంటా ఉన్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక భయాన్ని క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అని నేను చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి కూడా చెప్తా ఉన్నా, ఒక చెడు సాంప్రదాయానికి నాంది పలుకుతా ఉన్నారు. దయచేసి ఆపండి. ఆపకపోతే మాత్రం ఎల్లకాలం మీరే అధికారంలో ఉండరు. అధికారం మారిన రోజున ప్రజలు చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న ఈ అన్యాయాలను చూసి శిశుపాలని పాపాలు పండినట్టుగా పాపాలు చాలా వేగంగా పండుతా ఉన్నాయి. అధికారం మారిన రోజున తాను చేస్తా ఉన్న ఈ చెడు సాంప్రదాయం తనకే చుట్టుకుంటుంది. ఈ రోజు దెబ్బలు తగిలినా దెబ్బలు తిన్నా ప్రతి ఒక్కరూ కూడా రేపొద్దున ఇదే మళ్ళీ అటువైపున చేసేదానికి మీరంతటి మీరే బీజం వేస్తా ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. నాయకులుగా ఉన్న మనలాంటి వాళ్ళని ఇలాంటివి ప్రోత్సహించాల్సిన పని ఎప్పుడు రాకూడదు, జరగకూడదు. దయచేసి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికైనా చెప్తా ఉన్నా, మరొకసారి మళ్ళీ హెచ్చరిస్తా ఉన్నాను, ఇది కరెక్ట్ సాంప్రదాయం కాదు. దయచేసి దీన్ని ఆపమని చెప్పి నిజంగానే ఒకసారి మీరు కూడా వెళ్ళి ఒకసారి చూడండి. ఒకసారి ఏం పాపం చేశాడు నా పిల్లల్ని, ఎందుకు కొట్టారు, ఏం పాపం చేశాడని కొట్టారు. ఒకసారి హాస్పిటల్లో కూడా ఒకసారి చూడండి. ఒకసారి 90 మంది పిల్లలు ఇక్కడ జాయిన్ అయ్యారు. మధ్యాహ్న భోజనం పథకం సరిగ్గా జరగడం లేదు. పిల్లలు కనీసం బ్యాగుల సప్లై కూడా సరిగ్గా జరగడం లేదు. ఇచ్చేటోడు ఎవడు ఇవ్వడం లేదు సరిగ్గా. వ్యవస్థ అనేది ఏది సరిగ్గా జరగడం లేదు. వ్యవస్థను గాడిలో పెట్టండి. మీరు ప్రజలు మిమ్మల్ని ఏదైతే ఓటు వేశారో ఒక కారణం చేత మీరు ప్రజలు 10% మంది ఓట్లు, మాకు రావాల్సిన 10% మంది ఓట్లు మీకు వైపు డ్రిఫ్ట్ అయ్యాయి అని అంటే కేవలం మీరు చేసిన మోసపూరిత వాగ్దానాల వల్ల డ్రిఫ్ట్ అయ్యాయి. ప్రజలు మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు. రైతులు అల్లాడిపోతా ఉన్నారు, రైతు భరోసా అందక. పిల్లలు అల్లాడిపోతా ఉన్నారు, పిల్లలు బడులు స్టార్ట్ అయ్యాయి. కానీ తల్లులకు అమ్మఒడి కార్యక్రమం ద్వారా వస్తా ఉన్నది రావడం లేదు. తల్లులు ఎదురుగా ఆశగా ఎదురు చూస్తా ఉన్నారు. వాళ్ళని చూసుకోండి. అక్క చెల్లెమ్మలకి ఇస్తామన్నారు నెల 1,500 రూపాయలు.
ఇచ్చే కార్యక్రమం చూసుకోండి. ఇంటింటికి ఉద్యోగం అన్నారు, ఉద్యోగం ఇవ్వకపోతే 3,000 రూపాయలు ప్రతి ఇంటికి నిరుద్యోగ వృత్తి అన్నారు. ఆ పిల్లలందరూ ఎదురు చూస్తా ఉన్నారు, మీరు ఎప్పుడెప్పుడు ఇస్తారు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి అని. చూసుకోండి, ఇటువంటి ఏవి కూడా మంచి కార్యక్రమాలు ఏవి కూడా చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా భయాందోళన మాత్రమే క్రియేట్ చేసే దుర్బుద్ధిని చేసే దుశ్చర్యను ఆపండి అని మరొకసారి హెచ్చరిస్తూ చెప్తా ఉన్నాం. శిశుపాలను పాపాలు పండినట్టుగా వేగంగా జరుగుతా ఉన్నాయి. తన పాపాలు పండడం అన్నది కూడా తను మర్చిపోతున్న సందర్భంగా మరొకసారి చెప్తాం. తప్పు చేస్తే ఎంతటి వారైనా చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని కూటమి ప్రభుత్వ ప్రధాన నినాదం అదేనని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హెచ్చరించారు. పబ్లిసిటీ పిచ్చితో మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ నోరు జారుతున్నారని, నగరానికి ఎంతో చేశానంటూ ప్రచారం చేసుకున్న అతన్ని ప్రజలే తిరస్కరించారని అన్నారు. రాజమండ్రిలోని 45వ డివిజన్ R&B వాంబే గృహాల వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ మాజీ ఎంపీ మార్గాని భరత్ రాంపై ధ్వజమెత్తారు. మాజీ ఎంపీ భరత్ రామ్ ప్రచార రథాన్ని వాళ్లే కాల్చుకుని తమపై నిందలు వేయడం సరికాదన్నారు. మాజీ ఎంపీ భరత్ బాధ్యతగా వ్యవహరించాలని, తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పార్టీ ఒక 420 పార్టీ, వారు బుద్ధులు మారవు. ఇంకా ఒకరేమో ఆ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆయన ఏమంటారు, ఈవీఎంలు పగలగొడితే తప్పేటి అంటారు. ఇంకోళ్ళు ఏమంటారు, ఏకంగా వాళ్ళ ప్రచార రథాన్ని వాళ్ళే కాల్ చేసుకొని మాకు తెలియదని చెప్తారు. ఏమిటి నాటకాలు? ప్రజలు బుద్ధి చెప్పినా కూడా ఇంకే మీలో మార్పు రాదా? బాధ్యతగా మీరు వ్యవహరించలేరా? లేకపోతే ఇంకా మీరే అధికారంలో ఉన్నారని అనుకుంటా ఉన్నారా? ఇంకా మేమే అధికారంలో ఉన్నాం, మేము ఎన్ని తప్పులు చేసినా ఏవి బయటికి రావు, వ్యవస్థలన్నీ కూడా మేనేజ్ చేసుకోగలం, రాజ్యాంగాన్ని తొంగలో తొక్కుతాం, మాకు నచ్చినట్లు చేసుకుంటాం అనే భ్రమలో ఇంకా ఉన్నట్లున్నారు. అలా భ్రమ నుంచి బయటికి రావాలి. ఉన్నది ఎన్డీఏ కూటమి అధికారంలో. తప్పు చేస్తే ఎంతటి వాడైనా సరే శిక్షింపబడతాడన్న విషయం వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇంకా అర్థం చేసుకోలేక మైకుల్లో ఉండి ఏం మాట్లాడుతున్నారో, ఎలా ప్రవర్తిస్తున్నారో కూడా తెలియట్లే. ఎన్డీఏ కూటమిగా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం, తప్పు చేసిన వారు ఎవరైనా సరే తన మన అనే భేదం ఉండదు. మాలో ఒక నీతి ఉంది, నిజాయితీ ఉంది. మేము ముందు ఒకే మాట చెప్పాం, ఇప్పుడు అదే మాట చెప్తున్నాం. ఏదైనా ఒక తప్పు జరిగితే ఆ పార్టీ ఈ పార్టీ లేదు, ఎవరైనా సరే శిక్షింపబడతాడు. మా వారు కొద్దిగా ఆవేశంతో తప్పు చేశారు, స్వతహాగా అయితే అధికారంలో ఉన్నాం, ఏమవుతుంది అన్న భావనలోకి వెళ్ళొచ్చు. కానీ చాలా బాధ్యతగా వ్యవహరించారు. తప్పు అది విధానాలు కాదు, అది సాంప్రదాయాలు కాదు అని సరిచేసి ఏదైతే తప్పు జరిగి ఉందో మారంపూడి ఫ్లైఓవర్ దగ్గర సరిచేయించి 2 శిలా పథకాలు గతంలో ఉన్న మురళీమోహన్ గారిది, ఈ గత ఎంపీది, అందరిది కూడా గౌరవం తగ్గకుండా వ్యవహరించారు. ఇది మా చిత్తశుద్ధి, ఇది మా విధానం. కానీ మీరు ఆ విధానాలతోటి వెళ్ళట్లా. పట్టుగా నెల కూడా అవ్వలేదు. జనాలు బాట జబ్బుతోటి గోబ గుయ్యమనేటట్లు కొట్టారు. ఇంత మెజార్టీ తోటి మాకు అసలు దేవుడిని ఎందుకు లాగాలి? నీ పబ్లిసిటీకి దేవుడిని ఎందుకు లాగుతావు? 5 సంవత్సరాలు నా మీద కేసులు కట్టారే, అన్యాయంగా అరెస్టులు చేశారే, మీరు ప్రెస్ మీట్లు పెట్టి నేను అవినీతి పరుణని, నా వెనకాల వీళ్ళున్నారు వాళ్ళున్నారని అనేక సందర్భాల్లో చెప్పేవే. ఇవి ఏవి కూడా సత్యం కాదు, అసత్యాలు అవన్నీ. అలాగని నేను 5 సంవత్సరాలు ఎప్పుడైనా దేవుడి దగ్గర ఒట్టే కొబ్బరికాయ కొట్టు, గుడి చుట్టూ తిరుగు అని నేను అన్నానా? నా సిద్ధాంతం ఒకటే, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం. నాకు న్యాయ నిర్ణేతలు ప్రజలు, వాళ్ళే నాకు దేవుళ్ళు. వాళ్ళ దగ్గర నేను ఏదైనా చెప్పాలంటే చెప్పుకుంటాను. అది మానేసి గుడికిరా ఒట్టేస్తా అంటే ఖాళీగా ఉన్నావా నువ్వు? నన్ను కూడా అలా రమ్మంటావా? మీరు చేసిన రొట్ట అంతా ఇంత కాదు రాజమండ్రిలో, అవన్నీ సరిచేయాలి. ప్రజలు బాధ్యత ఇచ్చారు, వర్షం కూడా లెక్క చేయకుండా తిరుగుతా ఉన్నాం. ఇవన్నీ మేము చేయాల్సిన పనులు. అవి మమ్మల్ని చేయనివ్వకుండా ఒట్టేస్తాను రమ్మని, ఇది విధానం కాదు. ఎంత దారుణం! నేను ఒకటే చెప్తా ఉన్నాను, తనకి నాకు తేడా. ఇదే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతను 6 నెలలుగా భరత్ కుటుంబంతో అత్యంత సన్నిహితంగా ఉంటున్నాడు, పార్టీ ఆఫీసరే ఉంటా ఉన్నాడు. అతను కాల్ డేటా తీస్తే ఈ నెలలో 50 కాల్స్ ఒక వ్యక్తితో మాట్లాడాడు, పెద్ద ఆయనతో. నీకు నాకు మధ్యన వ్యత్యాసం ఏంటంటే, నీకు అవకాశం దొరికినప్పుడు చెప్పు చూపించావు, కానీ నాకు అవకాశం వచ్చినప్పుడు హుందాగా వ్యవహరించు. కాకినాడ జిల్లా కొవ్వూరులోని వారాహి అమ్మవారి ఆలయంలో గుప్త నవరాత్రుల మహోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 14వ తేదీ వరకు వారాహి అమ్మవారి గుప్త నవరాత్రుల మహోత్సవాలు నిర్వహించనున్నారు. మన రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు ఈ ఆలయానికి వచ్చి వారాహి అమ్మవారిని దర్శించుకుని తరించిపోయారు. వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ, వారాహి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటే భక్తుల కోరికలు నెరవేరుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు లక్ష్మీ ప్రసన్న, కాలా వీరభద్రరావు, కాలా లక్ష్మి, కాలా చిన్న, గుండుబోగుల ప్రసాద్, రాకుత్తి బ్రదర్స్, జనసేన పార్టీ కాకినాడ రూరల్ మండల కమిటీ అధ్యక్షులు కరడ్ల గోవిందరాజులు పాల్గొన్నారు.
ఈ వారాహి అమ్మవారి నవరాత్రులు అయితే స్టార్ట్ అవుతున్నాయండి. కాకినాడ రూరల్ కొవ్వూరు గ్రామంలో ఈ అమ్మవారు కాశీలో ఉంటారు. వారాహిదేవి అంటే మనము కాశీ దర్శించుకోవాలి అంటే కాశీ వెళ్ళి దర్శించుకోవాలి. వారాహిదేవి కాశీ క్షేత్ర పాలకురాలన్నమాట. అలాంటిది మనకి అతి దగ్గరలో మన ఆంధ్రాలో వారాహి టెంపుల్ నాకు తెలిసి చాలా తక్కువగా ఉన్నాయి. మన తిరుపతి దగ్గర ఒకటి ఉంది అని విన్నాను. ఇంకా ఎక్కడో ఒక చోట ఉన్నట్టుగా నాకు ఇన్స్టాగ్రామ్లో అయితే కామెంట్స్ చేస్తున్నారు కొన్ని చోట్ల, కానీ చాలా రేర్ అనమాట. కాకినాడ జిల్లాలో తూర్పుగోదావరి జిల్లా ఈ ప్రజెంట్ కాకినాడ డిస్టిక్ కాకినాడ రూరల్ జగన్నాథపురం వంతెన దగ్గర నుండి మీరు లోపలికి వస్తే కొవ్వూరు అనే గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో వారాహి అమ్మవారు మనకి వెలసి ఉన్నారు. చాలా అంటే చాలా శక్తివంతమైన అమ్మవారండి. నిజానికి ఈ అమ్మవారు లలితాదేవికి సర్వ సైన్యాధ్యక్షురాలు. అయినా కానీ దుర్గాదేవి లక్ష్మీదేవి ఈ అమ్మవారు ఏంటి అంటే కొంచెం నెమ్మదిగా మన కోరికలు నెరవేరుస్తారు. కానీ నా ఎక్స్పీరియన్స్ అండి, అమ్మవారితో నాకు చాలా అంటే చాలా అనుబంధం అయితే ఉంది. మాటల్లో కూడా చెప్పలేను. నాకు ఆమె అమ్మ తల్లి బిడ్డ కూడా. నేను అంత బాగా ఆమెని ప్రేమిస్తాను, అంత బాగా నేను చూసుకుంటాను. అందుకే ఏమో నా దగ్గరికి వచ్చేసింది అమ్మవారు అని నేనైతే అనుకుంటాను. నిజానికి నాకైతే అమ్మవారితో ఎవ్రీ మినిట్ ఆమెతో అనుబంధం ఇంకా వర్ణించలేనిదన్నమాట. అలాంటి మన కాకినాడలో ఈ అమ్మవారు కాకినాడలో ఉండడం అన్నది మన ప్రజలందరూ కూడా చాలా పుణ్యం చేసుకున్నారు. అమ్మవారిని దర్శించాలంటే నిజంగా 2 కళ్ళు చాలవండి. ఇక్కడ ఉన్నది నిజంగా ఎంతోమంది భక్తుల అనుభవాలు నాతో వాళ్ళు షేర్ చేసుకుంటే నాకు నిజంగా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయి. వాళ్ళు సమస్యలు వెంటనే తీరుతున్నాయి అనేసి వాళ్ళే మళ్ళీ స్వయంగా వచ్చి చెప్తున్నారు. వాళ్ళు స్వయంగా చెప్పినయే నేను ఇన్స్టాలో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. అవి ఎక్కువ వైరల్ అవ్వడం, వాళ్ళ మనసులోవి ఉన్న భావాలే వాళ్ళు చెప్తున్నారు. చాలా చాలా దూరం నుంచి అంటే ఒక్క ఊరని చెప్పలేను నేను. ఒరిస్సా బోర్డర్ నుంచి బెంగళూరు నుంచి ఇలా ఎన్నో చోట్ల ఎంతో మంది వచ్చి అమ్మవారిని దర్శించుకుని వాళ్ళు ఎంతో ఆనందంతో వెళ్తున్నారు. ఈ విషయాలన్నీ కూడా అమ్మవారే నన్ను సర్వసైన్యాధ్యక్షుడిలాగా వెనక ఉండి నడిపిస్తుందండి అమ్మవారు. రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన వ్యక్తి అని పట్టణ ప్రముఖులు మల్లాది సీతారామారావు పేర్కొన్నారు. మంత్రి దుర్గేష్ సహకారంతో జంగారెడ్డిగూడెం పట్టణం మరింత అభివృద్ది చెందబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో మల్లాది సీతారామారావు శనివారం మీడియాతో మాట్లాడుతూ మంత్రి కందుల దుర్గేష్ పట్టణ వాసి అని, వారి కుటుంబమంతా ఇక్కడి నుంచి వెళ్లి రాజమండ్రిలో స్థిరపడిందని అన్నారు. అయినప్పటికీ జంగారెడ్డిగూడెంలో ఆయనకు చాలా మంది సన్నిహితులు ఉన్నారని తెలిపారు. ఇప్పటికీ కొంతమందితో మంత్రికి సత్సంబంధాలు కలిగి ఉన్నారని అన్నారు. త్వరలోనే మంత్రి దుర్గేష్ జంగారెడ్డిగూడెం పట్టణానికి రానున్నారని తెలిపారు. దుర్గేష్ గారికి రాష్ట్రంలో మంత్రి పదవి రావడంలో ఆయనకి అభినందిస్తూ, ఆయన ముఖ్యంగా జంగారెడ్డిగూడానికి చెందిన వ్యక్తి అవడం వల్ల ఆయన గురించి కొంత మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. డాక్టర్ మేడ రంగప్రసాదరావు గారు అని చెప్పి ప్రభుత్వ వైద్యాధికారి ఉండేవారు. ఆయన ఇక్కడ చాలా కాలం పనిచేశారు. ఈ రంగప్రసాదరావు గారికి మనవడే మన కందుల దుర్గేష్ గారు. రంగప్రసాదరావు గారికి 2 మగ సంతానం. పెద్ద ఆయన మేడా కృష్ణ గారు అంటారు, రెండో ఆయన త్రినాథ గోపాల్ అని చెప్పి. ఈ దుర్గేష్ మేడా కృష్ణ గారు రెండో అబ్బాయి. పెద్ద అబ్బాయి గురుదత్ ప్రసాద్, రెండో అతను ఈ దుర్గేష్. ఈ దుర్గేష్ని చిన్నతనంలోనే రాజమండ్రి వాళ్ళ బంధువులకి దత్తత ఇవ్వడం వల్ల ఇతని బాల్యం అంతా ఎక్కువ కాలం రాజమండ్రిలోనే జరిగింది. విద్యాభ్యాసం కూడా రాజమండ్రిలోనే జరిగింది. అతను సెలవులో అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న ఊళ్ళో ఉన్న కొంతమంది ఫ్రెండ్స్ తోటి ఆడుకోవడం అలాంటివి జరుగుతూ ఉండేవి. అతను చిన్నతనం నుంచి కూడా మంచి వ్యక్తిత్వం కలిగిన వాడు, మంచి స్ఫురద్రూపి, చక్కటి తెలుగులో వాక్చాతుర్యం, వాక్పటిమ, వాగ్దాటి గల వ్యక్తి. అతనికి చిన్నప్పటి నుంచి కూడా కళలు, రాజకీయాలు అంటే కూడా ఒక ఇంట్రెస్ట్ ఉండేది. అప్పుడు ప్రజలకు ఎన్నో సేవలు అందించారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ విచ్ఛిన్నం అయ్యాక ఆయన వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడం, వైఎస్ఆర్సీపీ తర్వాత నుంచి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి ఆధీనంలో ఉన్న జనసేనలో జాయిన్ అవ్వడం జరిగింది. జనసేనలోకి వచ్చాక నిడదవోలు నుంచి మొన్న జరిగిన ఎలక్షన్స్లో పోటీ చేసి గెలుపొందారు. గెలుపొందాక ఆయనకి ఈ మంత్రి పదవి వరించింది. దానికి ఏంటంటే మనం అందరం జంగారెడ్డిగూడానికి చెందిన వ్యక్తి కనుక మనం అందరం గర్వపడాల్సిన విషయం ఇది. ఆయన పర్యాటక శాఖ సినిమాటోగ్రఫీకి చెందిన పోర్ట్ఫోలియోలో మంత్రి కనుక జంగారెడ్డిగూడెం గ్రామంలో ఉన్న ఎర్రకాలువ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగాను, అలాగే గుబ్బలమంగమ్మని పర్యాటక ప్రాంతంగాను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఆయన సహకారం ఎంతైనా అవసరం మనకి. అందుకని గ్రామ ప్రజలందరం కూడా
ఆయన కోరుతున్నది ఏంటంటే ఈ పర్యాటక పరంగా ఈ రెండు ప్రాంతాలని అభివృద్ధి చేసి జంగారెడ్డిగూడెం అభివృద్ధికి దోహదపడమని, జంగారెడ్డిగూడెం ముద్దుబిడ్డ అయినందుకు అక్కడ అందరూ గర్వపడుతున్నారని తెలియజేస్తూ జంగారెడ్డిగూడెం గ్రామంలోకి ఆయన తీసుకురావాలనే ప్రయత్నం జరుగుతోంది. నేను ఆయనతో మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం ఉన్న షెడ్యూల్ కొంచెం బిజీగా ఉండడం వల్ల కొంత సమయం తీసుకుని జంగారెడ్డిగూడెం తప్పనిసరిగా వస్తాను. ఇక్కడ పెద్దల్ని, తర్వాత నా స్నేహితుల్ని అందరినీ కూడా కలుసుకుని నేను ఇక్కడ ఈ గ్రామానికి, ఈ పట్టణానికి కావాల్సిన పనులు ఏమన్నా కూడా చేసి పెడతాను. జంగారెడ్డిగూడెం అభివృద్ధిలో నేను పాలు పంచుకుంటాను. నా సహాయ సహకారాలు ఎప్పుడు అందిస్తానని చెప్పి ఆయన మాట ఇవ్వడం కూడా జరిగిందని మీ అందరికీ తెలియజేస్తాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.